హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎప్పుడైనా శివరాత్రి రోజు ఉదయం లేవగానే ఇల్లు కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని దేవాలన్నీ అలుక్కొని గంగా స్నానానికి అయితే వెళ్తామండి లోకల్లో. బట్ ఈసారి ఏమైందంటే కాళేశ్వరంకి అయితే ముందే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాం కదా అని ఈసారి అయితే గంగా స్నానానికి అయితే వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజే వెళ్తామన్నమాట. అనుకోకుండా ఇల్లు అయితే కొంచెం వాస్తు ప్రకారం అటు ఇటు చేంజ్ చేయాల్సి వచ్చిందండి. ఆ రోజే మేస్త్రి రావడం, వర్కర్స్ రావడం, కొంచెం పని అయితే ఇంట్లో మొత్తం ఇల్లంతా అంగడంగడంగడుండే. మనం కొత్త ఇల్లు కడితే ఎంత చెత్త చెత్త అవుతుందో సేమ్ అలానే అయిందన్నమాట. సాయంత్రం వరకు కూడా ఇంట్లో పనులు బాగా ఉండే. ఎప్పుడైనా సరే అండి కత్తెరసాల మల్లన్న దగ్గరికి వెళ్ళి బోనం వండుకొని దేవుని అయితే దర్శించుకొని అయితే వచ్చేవాళ్ళము. ఈసారి దానికి కూడా ముందుగానే వెళ్ళామండి. ఎప్పుడైనా కూడా పండుగ రోజు వెళ్తాం మేము. కత్తెరసాలకు కూడా ముందుగానే వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే అండి మాకు మంచిర్యాల జిల్లాలో మేము ఉండేదైతే తిలక్ నగర్లో ఏంటంటే హనుమాన్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. ఎప్పటి నుండో భక్తులు అయితే చాలామంది వస్తూనే ఉంటారు. రామయ్య గారు కూడా చాలా ఫేమస్ అండి. కంపల్సరీ భక్తులు చాలామంది వస్తారు. ఇక్కడ ఏవైనా సరే దేవునికి సంబంధించిన కార్యక్రమాలు అనేవి మంచిగా జరుగుతాయి కాదండి, జరిపిస్తారు. గుళ్ళో అయ్యగారు కానీ లేకపోతే ఇక్కడ కమిటీ మెంబర్లు కానీ అందరూ కలిసికట్టు అయితే పని చేస్తారండి. ఏదైనా సరే కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా అయితే అందరూ కలిసి అయితే చేస్తారు. పరమేశ్వరుడు పార్వతీదేవుల కళ్యాణం అయితే ఘనంగా అయితే నిర్వహించారండి. ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది భక్తులు ఎంతమంది వచ్చారు అనేది. ఇంకా నేను తీసింది కొంతమందినే అండి, ఇంకా చాలామంది భక్తులే వచ్చారు. కొంతమందిని కవర్ చేస్తా, కొంతమందిని కవర్ చేయలేను. ఇక్కడికండి ఓన్లీ తిలక్ నగర్ అనే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సూర్యనగర్ వాళ్ళు వస్తారు, రాజీవ్ నగర్ వాళ్ళు వస్తారు, ఇంకా దొరగారపల్లె అంటారు కదా అండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారండి. అంటే తిలక్ నగర్లో ఉండే వాళ్ళే కాక వాళ్ళ చుట్టాలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, భక్తులు కూడా చాలామంది వస్తారు. బట్ ఏంది అంటే అందరిని అయితే వీడియోలో కవర్ చేయలేం కదా అండి. కొంతమందిని అయితే నాకు వీలున్నప్పుడు అయితే అలా తీస్తాను అన్నమాట. రాము అయ్య గారు అండి తిలక్ నగర్లో హనుమాన్ టెంపుల్ వద్ద శివపార్వతుల కళ్యాణం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎవరైనా గుడికి వెళ్ళని వాళ్ళు, కథ వినని వాళ్ళు ఇక్కడైతే విని అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరి వీడియో అయితే చూడండి. డామినేట్ చేసే విధంగా ఉండాలి కాబట్టి భగవంతుడికి వినపడే విధంగా మనం కరతాళ ధ్వనులను మనం చేస్తూ ఉండాలి. బాగా చప్పుడు చేస్తుండండి అయ్యా. అలంకరించుకోబోతున్నాం, చూస్తున్నాం కూడా. పరమేశ్వరుడు కూర్చోండి, చప్పుడు చేయండి, చప్పుడు చేయండి. అందరూ చేతులు జోడించి చెప్పిందనండి. పరమేశ్వరుడి దగ్గరికి వచ్చారు. సాక్షాత్తు జ్యోతిర్లింగాల పేర్లు అందరం అనుకుంటూ చక్కగా ఉచ్చరిద్దాం. అందరూ అనండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ్యం ఓంకారం మమలేశ్వరం పరల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావర్ణే వారణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశంచ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః
పటేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇటువంటి జ్యోతిర్లింగాలు పేర్లు అనుకుంటే ఏమని వస్తుంది? ఏతాని జ్యోతిర్లింగాని అంటే ఇటువంటి జ్యోతిర్లింగాలను సాయం ప్రాత ఆయనకు విశేషమైనటువంటి ఆసనంగా మారాలని అందరం కోరుకుంటున్నాం. ఆసనాధ్యక్షతాన్ని సమర్పయామి. పాదాల బిందు పాద్యం అస్తే స్వర్గం ముఖ్య ఆచమనార్థి నమస్కారాన్ని సమర్పయామి. అతాభిషేకం. ఓం తత్సంయో రావణీమహే. మీరు ఒక 11 సార్లు చదివిన తర్వాత వాళ్ళకి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే గాతు లేచి నుంచొని స్వామివారి వద్దకు వచ్చి చల్లినట్టుగా పాదాలకు చల్లుతున్నట్టుగా అతో జాయాగుచ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్తోదే పురుషః. కర్ర వెంకటేష్ గారు స్వామివారికి అమూల్యమైన పట్టు వస్త్రాలను సమర్పించడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అభివస్త్రాన్ని కార్పూరి రాజు గారు గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంది గాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచ దుష్పదే ఓం శాంతి శాంతి.